హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆ ఇంపార్టెంట్ టాపిక్ దేంతో రిలేటెడ్ ఉందంటే మనం ఈ వీడియోలో టాప్ 3 బెస్ట్ స్టాక్స్ అండ్ ఈ 3 స్టాక్స్ వచ్చేసి 50 రూపీస్ కన్నా బిలో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈ 3 కంపెనీస్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. అండ్ మీరు వీడియో థంబ్నెయిల్ చూశారు కదా, సుజలాన్ ఎనర్జీ స్టాక్ కాదు అని ఎందుకు అంటానంటే చూడండి, సుజలాన్ ఎనర్జీ స్టాక్ ఏమో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ చూసినట్టయితే సుజలాన్ ఎనర్జీ స్టాక్ 60 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో 3 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం కదా, ఆ 3 స్టాక్స్ దగ్గర హ్యూజ్ పొటెన్షియల్ ఉందండి. ఫ్యూచర్లో సుజలాన్ లాగా రిటర్న్స్ అయితే ఇవ్వచ్చు. సో ఆ 3 కంపెనీస్ ఏంటి ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదంటే మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. ప్రెసెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, సుజలాన్ ఎనర్జీ స్టాక్ ఏమో 60 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో మోర్ దెన్ 5% గెయిన్ అయింది. లాస్ట్ 1 మంత్లో 12%. అండ్ ఎందుకు లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో మోర్ దెన్ 5% గెయిన్ అయిందంటే ఈ వీక్ లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చిందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, సుజలాన్ ఎనర్జీ షేర్ రైజెస్ ఓవర్ 5% యాజ్ గవర్నమెంట్ సీక్ అసెస్మెంట్ ఆఫ్ ఓల్డ్ విండ్ టర్బైన్స్ అండి. దీని రిలేటెడ్గా మీకు చెప్పానండి. షార్ట్గా మాట్లాడితే గవర్నమెంట్ ఏమన్నదంటే చూడండి, యూనియన్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి సార్ ఏమన్నారంటే మన ఇండియాలో ఓల్డ్ విండ్ టర్బైన్స్ ఉంచండి, దాన్ని ఇప్పుడు న్యూ విండ్ టర్బైన్స్తో రీప్లేస్ చేయాలని మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో అప్రూవల్ అయితే ఇచ్చింది. అండ్ మెజారిటీ విండ్ టర్బైన్స్ మన ఇండియాలో సుజలాన్ ఎనర్జీదే అండి. సో ఫ్యూచర్లో సుజలాన్కి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ దొరకచ్చు. సో ఇప్పుడైతే ప్రెసెంట్లీ అయితే మనకు తెలుస్తుంది, అందుకే సుజలాన్ ఎనర్జీ స్టాక్ వచ్చేసి పెరిగింది. అండ్ ఇప్పుడు సుజలాన్ ఈ న్యూస్ రాగానే చూడండి బ్రోకరేజెస్ టార్గెట్ కూడా షేర్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, సుజలాన్ ఎనర్జీ షేర్ జంప్ 3%, వై బ్రోకరేజెస్ సీ అప్ టు 36% అప్సైడ్ ఫర్ మోస్ట్ ఇన్వెస్టబుల్ ఇండియన్ విండ్ ప్లేయర్. సో రీజన్ వచ్చేసి ఎందుకు బ్రోకరేజెస్ 36% అప్సైడ్ రేటింగ్ షేర్ చేస్తున్నారంటే ఇదే రీజన్ అండి. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది కదా ఓల్డ్ విండ్ టర్బైన్స్ని రీప్లేస్ చేసి ఇప్పుడు న్యూ విండ్ టర్బైన్స్ ఇన్స్టాల్ చేయాలని. సో ఈ న్యూస్ని చూస్తూ బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. అండ్ బ్రోకరేజెస్ ఏం టార్గెట్ ఇస్తున్నారంటే జేఎం ఫైనాన్షియల్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 81 రూపీస్. ICICI సెక్యూరిటీస్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 76 రూపీస్. అండ్ ఓవరాల్ యావరేజ్ టార్గెట్ బ్రోకరేజెస్ ఏమో 81 రూపీస్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ ముత్లాల్ ఓస్వాల్ ఏమో 65 రూపీస్ టార్గెట్ ఇచ్చారండి. సో బ్రోకరేజెస్ వచ్చేసి మంచి టార్గెట్ అయితే ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఈ టార్గెట్స్ని అయితే సుజలాన్ ఎనర్జీ స్టాక్ రీచ్ అవుతుంది. సో మీరు ఎవరైనా సుజలాన్ ఎనర్జీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ టార్గెట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు అండ్ మీ పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీని అయితే మీరు ఉంచొచ్చండి. సో మనం 3 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. ఫస్ట్ కంపెనీ మన లిస్ట్లో వచ్చేసి SBC ఎక్స్పోర్ట్ అండి. ఈ కంపెనీ గురించి నేను మీకు ప్రీవియస్లీ చాలాసార్లు చెప్పానండి. లింక్ వచ్చేసి నేను ఎండ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేస్తానంటే వీడియోస్ మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. ప్రెసెంట్లీ స్టాక్ 44 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్రైడే రోజు మోర్ దెన్ 10% గెయిన్ అయింది. లాస్ట్ 1 మంత్లో 24%, లాస్ట్ 6 మంత్స్లో 56%. అని అయితే మీరు లాస్ట్ 1 ఇయర్లో చూశారనుకోండి ఈ స్టాక్ ఎంత పర్సెంట్ గెయిన్ అయిందంటే మోర్ దెన్ 200% వరకు గెయిన్ అయింది. సో ఈ కంపెనీ మెల్లమెల్లగా కన్సిస్టెంట్గా అయితే గ్రో అవుతుంది. అండ్ ఈ కంపెనీ ఏం చేస్తుంది, సో SBC ఎక్స్పోర్ట్ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గార్మెంట్స్, మ్యాన్ పవర్ సప్లై సర్వీసెస్ అండ్ టూర్ ఆపరేటర్ సర్వీసెస్ అండి. సో కంపెనీది ఇక్కడ మీరు చూడొచ్చండి, మెయిన్లీ వచ్చేసి గార్మెంట్ బిజినెస్లో ఎంగేజ్ అయి ఉంది, కార్పెట్స్, ట్రావెల్ అండ్ IT సర్వీసెస్ అండ్ మ్యాన్ పవర్. అండ్ కంపెనీది క్లయింట్స్ ఎవరెవరు ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, క్యాపిటల్ ట్రేడ్ లింక్ లిమిటెడ్, ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఫేమస్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కంపెనీది క్లయింట్స్ ఉందండి. ఈ బిగ్స్ క్యాష్ అని ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ICSI, ITC హోటల్స్, నెక్స్ట్ ఇక జాప్ IT, గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, LSTV, లోక్సభ, అదే ఇక్కడ మీరు చూడొచ్చండి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీస్ లిమిటెడ్. నెక్స్ట్ ఇంకా చాలా బిగ్ క్లయింట్స్ ఉన్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు క్రాస్ వేస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి రాజస్థాన్ పంచాయతీ రాజ్, నెక్స్ట్ బిగ్ అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఈ కంపెనీది క్లయింట్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ కంపెనీది మెజారిటీ రెవెన్యూ వచ్చేసి గార్మెంట్స్ సేల్ నుంచి జనరేట్ అవుతుందండి 42%, ఇది IT సపోర్ట్ సర్వీసెస్ నుంచి 32% అండ్ టూల్ అండ్ ట్రావెల్ నుంచి 26% అండి. సో కంపెనీది మెజారిటీ రెవెన్యూ గార్మెంట్స్ సేల్ అంటే గార్మెంట్స్ అంటే కంపెనీ వచ్చేసి బట్టలు అయితే సేల్
సెల్ చేస్తుంది. నెక్స్ట్ కంపెనీది మనం డైరెక్ట్లీ ఫైనాన్షియల్స్ చూద్దామండి. రీసెంట్లీ Q4 రిజల్ట్ క్లియర్ చేసింది. Q4 రిజల్ట్ కంపెనీది వీక్గా ఉండేదండి క్వార్టర్ బేసిస్లో. ఇయర్ బేసిస్లో కంపెనీది పర్ఫార్మెన్స్ బాగానే ఉండేది అని ఇక్కడ మీరు చూడొచ్చు. Q-on-Q బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది. 104 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 141 crore అయింది. అండ్ ఇయర్ ఆన్ బేసిస్లో 96 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 141 crore అయింది. ఎక్స్పెన్సెస్ అది కూడా క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో పెరిగింది. అండ్ ఇక్కడ మీరు నెట్ ప్రాఫిట్ చూడొచ్చు. Q4లో 8.22 crore, ప్రీవియస్ క్వార్టర్ 11.20 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 4.01 crore ఉండేది. సో Q-on-Q బేసిస్ నెట్ ప్రాఫిట్ పడింది. అండ్ మార్జిన్ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే క్వార్టర్ బేసిస్ పడింది. బట్ ఇయర్ ఆన్ బేసిస్ చూడండి మార్జిన్ పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ కూడా పెరిగిందండి. సో రిజల్ట్ క్వార్టర్ బేసిస్లో వీక్ వచ్చింది. అండ్ రిజల్ట్ వీక్ వచ్చిన తర్వాత స్టాక్ పడింది కూడా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎందుకు రికవర్ అయింది, దీని వెనకాల కూడా ఒక న్యూస్ ఉంది. అండ్ ఆ న్యూస్ ఏముందంటే SBC ఎక్స్పోర్ట్కి 18 crore ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే దొరికిందండి దుబాయ్ బేస్డ్ కంపెనీ నుంచి. సో ఒక దుబాయ్ బేస్డ్ గార్మెంట్ కంపెనీ నుంచి, అండ్ ఆ గార్మెంట్ కంపెనీ నుంచి SBC ఎక్స్పోర్ట్కి 18 crore ఆర్డర్ అయితే దొరికింది. సో డొమెస్టిక్ ఆర్డర్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఆర్డర్ అండి. సో ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అయితే కంపెనీకి దొరుకుతుంది. అండ్ ఇక మీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఫైనాన్షియల్ 26లో కంపెనీది టోటల్ సేల్ వచ్చేసి 403 crore. లాస్ట్ మీరు 5 years నుంచి చూశారనుకోండి కంపెనీ ఇయర్ కూడా ఇంత పాజిటివ్గా ఇంత బిగ్ సేల్స్ చేయలేదు. 403 crore విత్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 25 crore విత్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ 8%. అండ్ ఏమైనా బారింగ్ ఉందంటే బారింగ్ ఏమో 227 crore ఉంది అండ్ 33 crore రిజర్వ్స్ ఉందండి. అందుకే మీకు వీడియో ఎండ్ వరకు చూడమంటున్నాను. చూడండి కంపెనీ దగ్గర బారింగ్ ఎక్కువ ఉంది, రిజర్వ్స్ తక్కువ ఉంది. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి కంపెనీ రిలేటెడ్గా. అండ్ బారింగ్ ఎంత ఉంది, లాంగ్ టర్మ్ బారింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు 40 crore ఉంది. షార్ట్ టర్మ్ బారింగ్ 87 crore ఉంది. సో షార్ట్ టర్మ్ బారింగ్ చేంజ్ అవుతుంటుందండి, బట్ లాంగ్ టర్మ్ బారింగ్ చూడండి 40 crore వరకు ఉంది. ఇది ఒక నెగిటివ్ సైన్ ఈ కంపెనీ రిలేటెడ్ మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ప్రమోటర్ దగ్గర మ్యాక్సిమం హోల్డింగ్ ఉంది 50% ఇది. ఎఫ్ఐ దగ్గర 0.77% హోల్డింగ్, డిఐ దగ్గర 0% హోల్డింగ్ ఉంది, పబ్లిక్ దగ్గర 48% హోల్డింగ్ ఉంది. సో పబ్లిక్ హోల్డింగ్ చూసినట్టయితే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రమోటర్ హోల్డింగ్ లాస్ట్ 3 quarters నుంచి కాన్స్టెంట్గా ఉందండి. సో మీరు ఎవరైనా ఈ కంపెనీలో న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే నేనైతే మీకు కొంచెం వెయిట్ చేయమంటానండి. స్టాక్ కొంచెం కరెక్ట్ అయిన తర్వాత 32 రూపీస్ 33 రూపీస్ ప్రైస్లో దొరికింది అనుకోండి, డెఫినెట్గా మీరు ఈ కంపెనీ గురించి ఒకసారి స్టడీ అయితే చేయొచ్చు. సో మీరేమనుకుంటున్నారు SBC ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా మీ వ్యూని అయితే కమెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. సెకండ్ కంపెనీ మన లిస్ట్లో వచ్చేసి సాజిలిటీ లిమిటెడ్. లాస్ట్ 6 monthsలో స్టాక్ 24% వరకు పడింది. సో ఎందుకు పడింది, దీని వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏం చేస్తే దాని గురించి మాట్లాడదాం. సో ఈ కంపెనీ వచ్చేసి జూలై 2021లో ఇంకాపరేట్ అయింది. జస్ట్ 5 years అయింది అండ్ ఈ కంపెనీ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ ఫోకస్డ్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్డ్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైమర్లీ టు ద US బేస్డ్ క్లయింట్స్. సో US బేస్డ్ క్లయింట్స్కి కంపెనీ ఏమో సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇన్ పేయర్ అండ్ ప్రొవైడెడ్ సెగ్మెంట్. సో ఈ కంపెనీ వచ్చేసి ఇన్సూరెన్స్ అండ్ హాస్పిటల్ మధ్య మీడియేటర్ లాగా అయితే వర్క్ చేస్తుందండి. అండ్ మెజారిటీ రెవెన్యూ కంపెనీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే US నుంచి జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 18 years యావరేజ్ క్లయింట్ టెన్యూర్ ఉంది, 95% క్లయింట్ రిటెన్షన్ రేట్ ఉంది, 25% ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. అండ్ టాప్ హెల్త్ ప్లాన్ ఇక్కడ మీరు చూడొచ్చు 7 out of 10 ఉందండి. సో కంపెనీది మెజారిటీ రెవెన్యూ మనం చెప్పొచ్చు US నుంచే జనరేట్ అవుతుంది. అండ్ యూఎస్లో ఇప్పుడు మీకు తెలుసుగా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అండ్ US-Iran వార్ నడుస్తుంది. సో దానివల్ల అక్కడ ఎకనామీ ఇంపాక్ట్ అవుతుందండి. సో అందుకే ఇక్కడ చూడండి రిజల్ట్ కూడా ఇంపాక్ట్ అయిందండి. ఇక్కడ మీరు రీసెంట్లీ రిజల్ట్ చూశారనుకోండి క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ పడింది అండ్ ఇయర్ ఆన్ బేసిస్ చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అండ్ మార్జిన్ చూసినట్టయితే క్వార్టర్ బేసిస్లో 2% పడింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రిజల్ట్, ఇది Q4 డేటా. సో సేల్స్ వచ్చేసి క్వార్టర్ బేసిస్లో పెరిగింది, ఇయర్ ఆన్ బేసిస్లో కూడా పెరిగింది. బట్ ఎక్స్పెన్సెస్ క్వార్టర్ బేసిస్లో ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే మెయిన్ బిజినెస్ నుంచి కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫాల్ కనపడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి, అంటే మొత్తం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన తర్వాత అదర్ ఇన్కమ్ మొత్తం యాడ్ చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి క్వార్టర్ బేసిస్లో 10 crore పడింది, బట్ ఇయర్ ఆన్ బేసిస్లో 183 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 258 crore అయిందండి. సో రిజల్ట్ Q-on-Q బేసిస్లో వీక్ వచ్చింది అండ్ ఇయర్ ఆన్ బేసిస్లో పెరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తున్నట్టయితే ఈ ఫైనాన్షియల్ 26లో కంపెనీ హైయెస్ట్ సేల్ చేసింది 7,093 crore విత్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 925 crore. అండ్ ఏమైనా బారింగ్ ఉందంటే కంపెనీ దగ్గర బారింగ్ 1,011 crore ఉంది, బట్ రిజర్వ్స్ కూడా 4,080 crore ఉంది. సో రిజర్వ్స్ ఎక్కువ ఉంది, బారింగ్ తక్కువ ఉంది. సో డెట్ టు ఈక్విటీ 1 కైనా బిలోనే ఉంటుంది. బట్ అదే SBC ఎక్స్పోర్ట్ డెట్ టు ఈక్విటీ 1 కైనా ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే బారింగ్ హ్యూజ్ ఉంది అండ్ రిజర్వ్స్ తక్కువ ఉంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్ దగ్గర 50% హోల్డింగ్ ఉంది, మెజారిటీ హోల్డింగ్. బట్ ఎఫ్ఐ హోల్డింగ్ లాస్ట్ 3 quarters నుంచి చూశారనుకోండి డబల్ అయింది. ప్రెజెంట్లీ Q2లో ఎఫ్ఐ హోల్డింగ్ 5% ఉంటుంది, అది ఇంక్రీజ్ అయ్యి Q4లో 10% అయింది. డిఐ హోల్డింగ్ చూసినట్టయితే అది కూడా డబల్ అయిందండి, దగ్గరగా మనం చెప్పొచ్చు 22% డిఐ హోల్డింగ్ ఉంది అండ్ పబ్లిక్ హోల్డింగ్ 16% ఉంది. సో ఈ కంపెనీ గురించి మీరు డెఫినెట్గా స్టడీ అయితే చేయొచ్చు. అండ్ రీసెంట్లీ ఈ వీకే అప్డేట్ ఏమొచ్చిందంటే
చేసిందంటే సాజిలిటీ వచ్చేసి యూఎస్ బేస్డ్ కేర్ సీడ్ని అక్వైజిషన్ అయితే చేసిందండి టు స్ట్రెంత్ ఏఐ డ్రైవెన్ హెల్త్ కేర్ క్వాలిటీ ఆపరేషన్. సో ఏఐ డ్రైవెన్ హెల్త్ కేర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు వచ్చేసి యూఎస్ బేస్ కేర్ సీడ్ని అక్వైజిషన్ అయితే చేసింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు సాజిలిటీ. అండ్ టార్గెట్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తే బజాజ్ బ్రోకింగ్ వాళ్ళేమో ఈ స్టాక్ని కవర్ అయితే చేశారు. అండ్ టార్గెట్ వచ్చేసి ఏమి ఇస్తున్నారంటే నెక్స్ట్ ఫ్యూ నియర్ టర్మ్లో ఈ స్టాక్ వచ్చేసి 45 రూపీస్ వరకు రీచ్ అవ్వచ్చని టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే 36 to 37 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి విత్ టార్గెట్ ఆఫ్ 45 రూపీస్. లాస్ట్ స్టాక్ మన లిస్ట్ వచ్చేసి ఏదంటే ధనలక్ష్మి బ్యాంక్ అండి. లాస్ట్ 1 మంత్లో స్టాక్ చూడండి 4% గెయిన్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో 38% గెయిన్ అయింది. సో కన్సిస్టెంట్గా స్టాక్ వచ్చేసి మెల్లమెల్లగా గ్రో అవుతుంది. అండ్ అదే ఇక్కడ మీరు చూసినట్టయితే కంపెనీ ఏం చేస్తుంది అంటే బ్యాంకింగ్తో రిలేటెడ్ ఉన్నది. అండ్ ఈ బ్యాంకింగ్ ధనలక్ష్మి బ్యాంక్ది రీసెంట్ Q4 రిజల్ట్ చూడొచ్చు. Q4 డేటా, ప్రీవియస్ Q3 డేటా అనేది ప్రీవియస్ ఇయర్ది Q4 డేటా. Q4లో టోటల్ రెవెన్యూ 443 crore, ప్రీవియస్ ఇయర్ 407 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 351 crore ఉండేది. రెవెన్యూ Q1 బేసిస్ Y-on-Y బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే అది కూడా quarter year బేసిస్లో పెరిగింది. అండ్ అదే ఎక్స్పెన్సెస్ చూసినట్టయితే quarter బేసిస్ 3 crore పడింది, బట్ ఇయర్ ఆన్ బేసిస్ 150 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 77 crore అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి Q4లో ఎంత ఉందంటే 43 crore, ప్రీవియస్ క్వార్టర్ 24 crore అండ్ ప్రీవియస్ ఇయర్ 29 crore. Q1 బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి చాలా మంచిగా వచ్చిందండి. మీరు రీసెంట్ టైంలో చూసినట్టయితే ప్రతి ఒక్క బ్యాంకింగ్ కంపెనీస్ది బ్యాంక్స్ది Q4 రిజల్ట్ మంచిగా వచ్చిందండి. సో ధనలక్ష్మిది కూడా బాగానే వచ్చిందండి. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఈ ఫైనాన్షియల్ 26లో ధనలక్ష్మి బ్యాంక్ది టోటల్ రెవెన్యూ వచ్చేసి 100601 crore అండి. హైయెస్ట్ రెవెన్యూ ఉంది విత్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 3 crore. మీరు లాస్ట్ 2015 చూసారనుకోండి, కంపెనీ ఇయర్ కూడా ఇంత పాజిటివ్గా నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయలేదు. కంపెనీ చూసినట్టయితే 2015 నుంచి 2018-19 వరకు లాస్లో ఉండేదండి ఈ ధనలక్ష్మి బ్యాంక్, బట్ 2020 నుంచి కంపెనీ మెల్లమెల్లగా గ్రో అయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్. రిజర్వ్స్ ఎంత ఉందంటే 1079 అండ్ బారోయింగ్ ఎంత ఉందంటే 373 crore. సో రిజర్వ్స్ ఎక్కువ ఉంది, బారోయింగ్ తక్కువ ఉంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్ దగ్గర 15%, అంటే ప్రమోటర్ హోల్డింగ్ లేదండి, మెజారిటీ హోల్డింగ్ ఎఫ్ఐ దగ్గర ఉందండి, అంటే పబ్లిక్ దగ్గర ఉంది 84%. డిఐస్ దగ్గర కూడా 0.05% హోల్డింగ్ ఉంది, బట్ పబ్లిక్ తర్వాత నెక్స్ట్ మెజారిటీ హోల్డింగ్ ఎఫ్ఐస్ దగ్గర ఉందండి 15%. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కొంచెం అన్యూజువల్గా అయితే ఉందండి. సో మీరు ఏదైనా తీసుకోండి, మీరు రీసెంట్లీ బ్యాంకింగ్ తీసుకోండి, మీరు రీసెంట్లీ ఐసీసీఐ బ్యాంక్ది మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి, ప్రమోటర్ హోల్డింగ్ అక్కడ లేదు, ఎఫ్ఐ డిఐ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ హోల్డింగే ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దామండి పాజిటివ్ పాయింట్స్ ఏంటి ధనలక్ష్మి బ్యాంక్ది. ధనలక్ష్మి బ్యాంక్ది పాజిటివ్ పాయింట్ ఏంటంటే యాసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. క్యాపిటల్ పొజిషన్ కూడా చూసారనుకోండి ప్రెజెంట్లీ స్ట్రాంగ్ పొజిషన్లో అయితే ఉంది. అండ్ డిపాజిట్ అండ్ లోన్ గ్రోత్ చూసినట్టయితే అది కూడా మెల్లమెల్లగా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. మీకు చెప్పాను కదా 2015 నుంచి 2018 వరకు లాస్ ఉండేది, బట్ 2019 నుంచి కంపెనీ వచ్చేసి మెల్లమెల్లగా ప్రాఫిట్ని అయితే జనరేట్ చేస్తుంది. బట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంది, స్మాల్ బ్యాంక్ విత్ లిమిటెడ్ స్కేల్ అండి, చిన్న బ్యాంక్ అండి. హెచ్డిఎఫ్సి, ఐసీసీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ చాలా పెద్ద బ్యాంక్స్ అండి, బట్ ఇది వచ్చేసి ఒక చిన్న బ్యాంక్తో రిస్క్ ఎక్కువ ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసారనుకోండి ఇప్పుడు కూడా చాలా తక్కువ ఉందండి. అండ్ పాస్ట్ గవర్నెన్స్ అండ్ షేర్ హోల్డర్ డిస్ట్రిబ్యూట్, దీని మీనింగ్ ఏంటంటే చూడండి ఇక్కడ 2020లోనే అప్డేట్ వచ్చింది. 2020 అంటే 5-6 years అగో అప్డేట్ ఏమి ఉండేదంటే షేర్ హోల్డర్ ఓట్ అవుట్ ధనలక్ష్మి బ్యాంక్ సిఇఓ. సో ఆర్బీఐ వచ్చేసి చూడండి ధనలక్ష్మి బ్యాంక్ సిఇఓని అయితే అపాయింట్ చేసింది. ఎవరిని ఇక చూడొచ్చు, సునీల్ గుర్బా అక్స్ని. సో ఈయనని అపాయింట్ చేసిందండి. ఎవరు అపాయింట్ చేసింది, ఆర్బీఐ అపాయింట్ చేసింది. బట్ షేర్ హోల్డర్ది మీటింగ్ ఉంటుంది, అంటే ఏదైనా బ్యాంక్ది సిఇఓ ఎండి అప్రూవ్ అంటే ఉండాలంటే షేర్ హోల్డర్స్ ఓటేస్తారు. 90% షేర్ హోల్డర్స్ ఏం ఓటేశారంటే ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది కదా ఎండి అండ్ సిఇఓ సునీల్ సార్ని. సో ఆ 90% షేర్ హోల్డర్స్ ఏం అప్రూవల్ ఉన్నారంటే ఏం ఓటేసిందంటే మాకు ఈయన వద్దు అని సిఇఓ లాగా. సో కొంచెం డిస్ట్రిబ్యూట్ ఉందండి బిట్వీన్ ద గవర్నెన్స్ అండ్ షేర్ హోల్డర్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు షేర్ హోల్డర్స్ ఓటెడ్ అవుట్ ఈ సిఇఓ ఇన్ 2020. సో ఆర్బీఐ అపాయింట్ చేసింది, బట్ షేర్ హోల్డర్స్ ఏమన్నారు మాకు వద్దని ఆపోజిట్గా ఓటేశారు. అండ్ లాంగ్ రన్నింగ్ మేనేజ్మెంట్ షేర్ హోల్డర్ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుందండి. ఫ్రీక్వెంట్ లీడర్షిప్ చేంజెస్ అయితే అవుతుందండి, బికాస్ షేర్ హోల్డర్స్ అది నచ్చదు అండ్ షేర్ హోల్డర్స్ ఏమో ఆపోజిట్గా ఓటేస్తారు. ఎలిగేషన్స్ ఆఫ్ గవర్నెన్స్ రీప్లాక్స్, బోర్డ్ కాంపోజిషన్, రైట్ ఇష్యూ డిస్ట్రిబ్యూట్స్. సో షేర్ హోల్డర్ అండ్ గవర్నెన్స్ అదే మేనేజ్మెంట్ ధనలక్ష్మి మేనేజ్మెంట్ మధ్య చాలా డిస్ట్రిబ్యూట్స్ అయితే ఉందండి ప్రీవియస్లీ కూడా. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్, దీన్ని మీరు నోట్ చేయొచ్చండి. సో పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ ఒక్కొక్కటి నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. సో ఈ వీడియో మనం 3 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా, 50 రూపీస్ కన్నా బిలో ట్రేడ్ అవుతుంది. సో ఈ 3 కంపెనీస్ గురించి మీరు ఒకసారి డీటెయిల్గా స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మీ వ్యూ ఏంది, మీ వ్యూని కూడా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.